హాయ్ అందరికి. ఇక్కడొచ్చేసి చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇది గూడా పండగ వీడియోనే. ఇక బియ్యపు పిండిలో కొంచెం నేనేం చేశానంటే ఇందాక ఫస్ట్ వేసిందేంటంటే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేశాను. తర్వాత మిక్సీ జార్‌లోది ఇక చిన్నుల్లిపాయ 2 రెబ్బలు, కొంచెం అల్లము, కొంచెమేమో 2, 3 పచ్చిమిర్చిని మంచిగా గ్రైండ్ చేసుకొని అదేశాను కొంచెం. తర్వాత ఉప్పు, కారం, నానబెట్టుకున్నవేమో పచ్చి పప్పు, పెసరపప్పు 2 గూడా కొంచెం కొంచెం వేశాను. తర్వాత దీంట్లోనే నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట సగ్గుబియ్యం. అవి గూడా వేసి తగినంత ఉప్పు, కారం వేసేసి మెత్తగా కలుపుకొని చిన్నవి చిట్టి చెక్కలని అంటారు. చాలా అయితే ఇష్టం నాకైతే. స్నాక్స్ బాక్సుల్లోకి పిల్లలకి చాలా బావుంటాయి. చిన్నవి అని చెప్పేసి ఇక వాటిలనైతే చేశాను. చాలా టేస్టీగా వచ్చినియి. మంచిగా బాగా నూనె కాగిన తర్వాత గనక వేసుకుంటే క్రంచీగా అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఈ సగ్గుబియ్యం గూడా వేయడం వల్ల మంచిగా డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా బాగొచ్చింది. చూసారా పిండిని ఇలా మెత్తగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని కొంచెం నూనె రాసుకొని చేతికి ఇలా